అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు సుమ గారు హోస్ట్ చేస్తున్నారంటే మాకు తెలియని ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ సుమ గారు, మీరు వచ్చి హోస్ట్ చేస్తున్నందుకు వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. అలాగే అడివిశేష్ గారికి, చీఫ్ గెస్ట్గా వచ్చిన సాయి దుర్గదేశ్ గారికి, వరుణ్ తేజ్ అన్నకి, నాగబాబు గారికి, వెంకీ అట్లూరి గారికి, హైపరాది అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలా వచ్చి మా 11 మందిని సపోర్ట్ చేయడం ఇట్స్ రియలీ స్పెషల్ టు అస్. ఒక్క స్టారే కాదు, 3 స్టార్లు వచ్చేలా చేశారు. థ్యాంక్స్ టు నిహారిక గారు. నేను ఇంతవరకు సరిగ్గా మా డైరెక్టర్ గారికి కానీ, టెక్నీషియన్స్ కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం సరిగ్గా దక్కలేదండి. బోరింగ్ అనిపించవచ్చు, కానీ మాకున్న వేదిక ఇది ఒక్కటే. ముందుగా మా డైరెక్టర్తోనే స్టార్ట్ చేస్తా. వంశీ అన్న, ఇప్పటికైతే ఒకటే చెప్పగలను, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ శివ అన్న. ఈ కథ నాకెంత స్పెషలో మీకు తెలుసు. నిజంగా ఈ జర్నీ మొత్తం నాకు ఒక బ్రదర్లా ఉండి మీరు సపోర్ట్ చేశారు, ఎప్పటికీ మర్చిపోలేనది. మీరు ఎంత గొప్ప టెక్నీషియనో మా అందరికీ తెలుసు. అందరికీ తెలియడానికి ఫ్యూ మోర్ డేస్ మాత్రమే అన్న. వీఆర్ ఆల్ రూటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అన్న. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారు చాలా ఆయన పాటలతో మా సినిమాకు ప్రాణం పోసారండి. ఆయన స్కోర్ కానీ అందరికీ కూడా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. అలాగే మా డిఓపి ఏడ్రోల్ రాజ్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఎడిటర్ అన్వర్ అలీ గారికి, నా ఫేవరెట్ జేడీ మాస్టర్కి, అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని గారికి. బ్రో, నిజంగా మా డైరెక్టర్ ఏ విజువల్స్ అయితే అనుకున్నారు యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఎస్పెషల్లీ జాతర సీక్వెన్సెస్. మీకు మీ టీమ్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా విష్ణుకి కూడా వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్షన్ టీం ఎంత కష్టం ఉన్నా కూడా చాలా ఇష్టంతో పనిచేశారు. మన సినిమా అనుకొని చేశారు. నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కో డైరెక్టర్ మురళి గారికి కూడా నా డేట్స్ అవి అడ్జస్ట్ చేయడానికి నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇంకా మా ప్రొడ్యూసర్ ఫన్నీ అన్న యూర్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిహారిక గారు, మీకు థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం అండి. ఎందుకు చిన్నది అంటున్నారంటే, మీరు మా 11 మంది ఆర్టిస్టులకే కాదు, ఈ మూవీలో ఉన్న ఎంతోమంది కొత్త టెక్నీషియన్లకి, కొత్త ఆర్టిస్ట్కి ఒక స్ట్రాంగ్ బేస్ అన్నది క్రియేట్ చేశారు. రేపు మాకంటూ చూపించుకోవడానికి ఏముంది అంటే, సినిమా ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఒక రాక్ సాలిడ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేశారు. వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ అండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంత గ్రాండ్ రిసెప్షన్ దక్కుతుంది, ఈ కాంటెంట్ ఇంత రీచ్ అవుతుంది అంటే కేవలం మీరు మా ముందుండడం వల్లనే. ఐ రియలీ హోప్ ఐల్ గెట్ టు వర్క్ మోర్ అండ్ మోర్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నిహారిక గారు. అండ్ మా సినిమా విషయానికి వచ్చేసరికి, ఇది 11 మంది కమిటీ కుర్రోలు కదండి. కమిటీ కుర్రోలు అనేవారు ప్రతి ఊరిలోనే ఉంటారు. ఏ పండుగ వచ్చినా, ఏ జాతర వచ్చినా దగ్గరుండాలి చూసుకుంటారు. అలా మా పురుషోత్పల్లి అనే ఊరిలో ఆ 11 మంది కమిటీ కుర్రలం మేము. చూసినంతసేపు పక్కాగా మీ లైఫ్ మీకు చూసుకున్నట్టు ఉంటుందండి. ఈ కమిటీ కుర్రలు 6 ఏళ్ళ వయసు అప్పుడు 30 ఏళ్ళ వయసు వరకు జరిగిన వాళ్ళ లైఫ్ స్టోరీ ఇది. ఒక్క విషయం చాలా నమ్మకంగా చెప్పగలను, టికెట్కి పెట్టిన డబ్బులు అయితే న్యాయం జరిగేలాగే తీసిరండి మా డైరెక్టర్ గారు. అది చాలా నమ్మకంగా చెప్పగలను. అలాగే సాయి కుమార్ గారితో వర్క్ చేసే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ బీన్ అబ్సల్యూట్ ఆనర్ టు వర్క్ విత్ యూ. చాలా నేర్చుకున్నా. ఇప్పటికీ మీలో ఉండే ఫైర్ ఐల్ కీప్ ఇట్ విత్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు సార్, నిజంగా మా ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళండి. బ్యాక్ బోన్ మనకు కనిపించదు, కానీ అది లేకపోతే ఏం చేయలేము. అలా ఆయన లేకపోయినండి ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఇలా అయ్యి ఉండేది కాదు. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా లైఫ్కి నా బ్యాక్ బోన్ మా అన్నయ్య. నేను యాక్టర్ అవుదాని ఇన్స్పైర్ అంది అన్నయ్య నీ వల్లే. ఐ రియలీ హోప్ ఐల్ మేక్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. August 9 థియేటర్స్లో వస్తున్నాం. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్.